నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. పథకాలు అమలు చేయలేదని ప్రశ్నిస్తే వైసీపీ నాయకులపై అక్రమ కేసులు, అరెస్టుల. కర్నూలు జిల్లా వైసీపీ కార్యదర్శి కోటేకల్ జాలవాడి లక్ష్మణ పథకాలు అమలు చేయలేదని ప్రశ్నిస్తే వైసీపీ నాయకులపై అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేయడం అన్యాయమని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి కోటేకల్ జూలవాడి లక్ష్మణ పేర్కొన్నారు. శనివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని కోటేకల్ గ్రామంలో ఆయన స్వగృహం నందు మీడియా వారితో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోని సీఎం చంద్రబాబు నాయుడు ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయలేక, వాటికి ప్రజలకు సమాధానం చెప్పలేక సూపర్ 6 హామీలను అమలు చేయని వైసీపీ నాయకులు అడిగితే అక్రమంగా అరెస్టులు, అక్రమంగా కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కనీసం ఇప్పటికైనా చట్టసభల్లో తమరు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా కృషి చేయాలని, లేదంటే మళ్ళీ ఇదే కూటమి ప్రభుత్వం శాశ్వతం కాదని, వచ్చే ఎన్నికల్లో మీరు మరిచిన వాల్మీకులకు ఓటు అడిగేందుకు కూడా అర్హత ఉండదని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రైతు భరోసాను ఇంతవరకు వెయ్యలేదని, తక్షణమే రైతులకు రైతు భరోసాను వేయాలని, టమాటో మార్కెట్ను ఏర్పాటు చేయాలని, గ్రామాలను అభివృద్ధి చేయాలని తెలిపారు. ఎవరికి ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని, మళ్ళీ 2029లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రైతులకి ఏదో సహాయం చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, కానీ ఇంతవరకు రైతులకు కూడా ఏ సహాయం చేయలేదు. మరి రైతు భరోసా కింద 20,000 రూపాయలు చెప్పాడు, అది వేయలేదు. మరి ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ పెడుతూ ఏమన్నాడంటే స్కూల్ డెవలప్మెంటు చేయలేదు, మెడికల్ చేయలేదు అన్నాడు. మరి స్కూలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్కూలు ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు, మరి హాస్పిటల్ కూడా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలే. మరి అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు మా పక్క నియోజకవర్గంలో కూడా మా వాల్మీకి నాయకుడు ఎమ్మెల్యేగా గెలిచాడు బీజేపీ కూటమి ప్రభుత్వం తరఫున బీజేపీ. మరి పార్థసారథి గారు ఎన్నోసార్లు మరి ఎమ్మిగనూరులో మీటింగ్లో పాల్గొన్నప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా గెలిస్తే మనము కింద స్థాయిలో ఉన్నందుకే మనకి ఎస్టీ రిజర్వేషన్ రావడం లేదు, మనము ఒక అధికారంలోకి వస్తే ఎస్టీ రిజర్వేషన్ని రాయలసీమ ప్రాంతానికి తెస్తామని ఎన్నో సభల్లో కూడా పార్థసారథి గారు చెప్పారు. ఈరోజు వాల్మీకులు ఊస ఎత్తడం లేదు. ఆయన ఎంతసేపు ఉన్నా సాయిప్రసాద్ రెడ్డి, మీనాక్షి నాయుడు ఇద్దరు కలిసి పరిపాలన చేస్తారు, కలిసి భాగాలు పంచుకుంటారని వాళ్ళపైన చెప్పడానికే సరిపోయింది. కానీ ఆయన వాల్మీకులు అనే వాళ్ళని మర్చిపోయినాడు. ఈరోజు బీజేపీ అసెంబ్లీలో పోయినాడు, వాల్మీకుల గురించి మాట్లాడలేదు. మరి తనకి బీజేపీ కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఆ మంత్రుల దగ్గర పోయి కనీసమైన వాల్మీకుల్ని ఎస్టీలుగా పార్లమెంటులో బిల్లు పెట్టండి అని పార్థసారథి గారు అడగడానికి నోటికి కూడా రావడం లేదు. మరి ఎన్నో ఊర్లు తిరిగాడు, ఎన్నో వాల్మీకి వనభోజాలలో కూడా పార్థసారథి గారు ఎమ్మిగనూరులోనే చెప్పాడు, నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఖచ్చితంగా ఎస్టీలకి వాల్మీకులను చేరుస్తాం, పార్లమెంటులో పోయి బిల్లు పెట్టించే ప్రయత్నం చేస్తాం, మోడీని అడుగుతాం, అమిత్ షాని అడుగుతామని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు పార్థసారథి గారు ఒక్కసారి అసెంబ్లీకి పంపిస్తే వాల్మీకులు ఎస్టీలుగా గుర్తించి పోరాడతామని చెప్పిన పార్థసారథి గారు ఈరోజు కనీసంగా వాల్మీకుల గురించి ఊస ఎత్తడం కూడా లేదు. ఆయన అసెంబ్లీలో వాల్మీకుల గురించి